హాయ్. ఇప్పుడే కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి మేము ఢిల్లీకి బయలుదేరాము. మా మనాలి ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ట్రైన్ కూడా ఒక 15 minutes డిలే ఉంది. రాగానే మేము స్టార్ట్ అయిపోతున్నాం. కాజీపేట రైల్వే స్టేషన్. కాజీపేటలో ఉన్నాము. రైల్వే స్టేషన్కి అనేది వచ్చాము. ఇంకా మేము ఫస్ట్ టైం మనాలి టూర్కి అనేది వెళ్తున్నాము. ఇంకా మనాలి ట్రైన్ అయితే రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాము. గంట సేపు అయింది, అయినా కానీ రావడం లేదు. 10 minutes తర్వాత ట్రైన్ అయితే రాబోతుంది. 10 minutes తర్వాత కలుగుతాం. మా ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు ఆ ట్రైన్ గురించి 1 hour నుంచి. ఇదే మేము వెళ్ళవలసిన న్యూఢిల్లీ ట్రైన్. మనాలి ట్రిప్ని ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. మనకు ట్రైన్ ఛార్జెస్ వచ్చేసి 2000 రూపీస్ లోపే కంప్లీట్ అవుతుంది. ప్లస్ ఫుడ్ 1000 రూపీస్, లోకల్ సైట్ సీయింగ్ వచ్చేసి 1000 రూపీస్. అలాగే మనం అక్కడ మనాలిలో హోటల్ తీసుకుంటే అది 2 daysకి 2000 రూపీస్ ఖర్చు అవుతుంది. మనం పర్ పర్సన్కి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 6500 రూపీస్లో మనాలి ట్రిప్ అయితే కంప్లీట్ చేయవచ్చు. అది ఎలా కంప్లీట్ చేస్తామో మీకు ఇక్కడ ఒక పిక్ పెట్టాను, అందులో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. అలాగే మనాలి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇవే ట్రైన్ డీటెయిల్స్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్స్ రిటర్ను కూడా ఇచ్చాను ఢిల్లీకి. ఢిల్లీ నుంచి మనము కాశ్మీర్ గేట్ నుంచి ట్రావెల్ చేయాల్సి వస్తుంది మనాలికి బస్సులో. మనం కాజీపేట రైల్వే స్టేషన్లో సంపర్క్రాంతి ట్రైను ఎక్కాక నైట్ అంతా ఫుల్గా పడుకున్నాము డిన్నర్ చేసుకొని. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుంది, సన్ రైజ్ కూడా వచ్చింది. మనం ఇప్పుడైతే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నాం ఈ ట్రైన్లో. జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మనాలి వెళ్ళడానికి ఈ ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా చెప్పాలి. దీన్ని కూడా మనం చాలా ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు. చాలా బాగుంటుంది. ఢిల్లీ వరకు చాలా అద్భుతంగా గ్వాలియర్ స్టేషన్. ఇప్పటి వరకు అయితే గ్వాలియర్ వరకు చేరుకున్నాము. కాసేపట్లో ఢిల్లీ చేరుకున్నాం 6 o'clock. ఢిల్లీ టూర్లో భాగంగా మధ్యాహ్నం లంచ్ చేస్తున్న పంతంగి సాయి కుమార్ అండ్ సన్. ఎలా ఉందిరా లంచ్? ఏం పెట్టుకుంటున్నారు అందులోకి? ఏం చట్నీ?
నువ్వు తింటావారా? ప్రియాంక ఎలా ఉంది టేస్ట్? లంచా? ప్రిన్సీ ఫ్యామిలీ మొత్తం లంచ్ చేస్తున్నారు, నువ్వు అది గమనించట్లేదు. అదిగో కమాన్ గెటప్. ఆకలి వేస్తుందా? తింటావా మరి? తింటావా? ఢిల్లీ వచ్చేదాకా వెయిట్ చేస్తావా? తింటావా? ఓకే. జున్ను ఏం చేస్తున్నావు? లంచ్ చేస్తున్నావా? నిద్రపోతున్నావా? అమ్మా, ఇవన్నీ నువ్వు ఒక్కదాన్ని తినేస్తావా? ఇప్పుడు హజరత్ నిజాముద్దీన్ నుంచి మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మేము కాశ్మీర్ గేట్ వెళ్ళాలి. కాశ్మీర్ గేట్ వెళ్ళాలంటే ఇక్కడ రెడ్ లైన్ తీసుకొని లజపత్ నగర్ వరకు వెళ్ళి అక్కడ వైలెట్ లైన్ కాశ్మీరీ గేట్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడే ఇదే ఇది ఢిల్లీ మెట్రో మ్యాప్. ఇందులో మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను చూడండి. మనం నిజాముద్దీన్ నుంచి లజపతి నగర్ వరకు వెళ్ళి అక్కడ దిగాక పింక్ లైన్లో వస్తాం అక్కడి వరకు. అక్కడ నుండి మనం వైలెట్ లైన్ తీసుకొని కాశ్మీర్ గేట్ వరకు అయితే వెళ్తే అక్కడ నుంచి మనకైతే మనాలికి బస్సులు అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. చాలా బస్సెస్ ఉంటాయి, నైట్ 10 వరకు ఉంటాయి. ఇది క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న మనాలి రోడ్. ఫుల్ క్రౌడీగా ఉంది ఈరోజు, ఎందుకంటే క్రిస్మస్ పండుగ వేడుకలు ఇక్కడ సెలబ్రేషన్స్ బాగానే జరుగుతున్నాయి. ఇది మనాలి మాల్ రోడ్. ఎప్పటికీ క్రౌడీగానే ఉంటుంది కానీ ఈరోజు కొంచెం హెవీగా ఉంది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ టైంలో హెవీ స్నో ఉండాలి, కాకపోతే వెదర్ మాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల అసలు స్నో అనేది లేకుండా పోయింది. మనాలి వచ్చినప్పుడు ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. మనాలిలో ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. మా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది టుడే. హాయ్ ప్రిన్సీ. హాయ్ మిల్కీ. ఎలా ఉంది మనాలి? మాల్ రోడ్ బాగుందా? క్రిస్మస్ వేడుకలు బాగున్నాయా? మనాలి మాల్ రోడ్లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలు అయితే చాలా గ్రాండ్గా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చూశారు కదా ఎంతమంది క్రౌడ్ ఉందో ఇక్కడ. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మా హోటల్ నుంచి చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ వ్యూ. వారందరినీ చూడడం కోసం మేము కూడా కిందికి దిగి వారి సెలబ్రేషన్స్లో పాల్గొనడం అయితే జరిగింది. ఇంతమంది ఇక్కడ ఒకే చోట డ్యాన్స్ చేయడం మా అందరికీ చాలా ఎగ్జైట్గా అనిపించింది. ఇలాంటి అరుదైన సన్నివేశాలు మన జీవితంలో చాలా తక్కువ మాత్రమే చూస్తాము, కాబట్టి అందుకే
నేను ఫ్యామిలీతో సహా కిందికి దిగాను. మా పిల్లలు కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తానని కోరడం వలన వాళ్ళను కూడా తీసుకురావడం అయితే జరిగింది. కాకపోతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది అంతే. ఏం పర్వాలేదు, నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అనే ధైర్యం అయితే నాకుంది. మా పిల్లలు కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తారు ఇప్పుడు కాసేపట్లో. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. మీరు కూడా విజిట్ చేసి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 31st కూడా మనాలి రండి, ఇక్కడ ఎంజాయ్ చేయండి. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. సోలాంగ్ వ్యాలీలో స్నో ఈసారి కొంచెం తక్కువగానే ఉందట. ఈ పాటికే ఇక్కడ మొత్తం స్నోఫాల్ పడాలి, కానీ మేము వచ్చిన టైంకి స్నోఫాల్ కొంచెం వెదర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల స్నోఫాల్ రావట్లేదు. అందుకనే మేము సిస్సు రోహతాంగ్ పాస్ వెళ్తాం.
అటల్ టన్నల్. ఎస్, దిస్ ఈస్ అటల్ టన్నెల్. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్. స్టార్ట్ అవ్వబోతుంది అటల్ టన్నెల్ ఇక్కడ. ఎస్, బార్డర్ రోడ్స్. దిస్ ఈజ్ అటల్ టన్నెల్. ఇక్కడ నుంచి రోహతాంగ్ పాస్ వెళ్తారు. ఇది బార్డర్ రోడ్స్. చూడండి, ఇక్కడ నుంచి మనకు టన్నెల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు, ఈ అతిపెద్ద గుట్టల అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంది ఇది టన్నెల్. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టన్నెల్. మీకు మొత్తం చూపిస్తాను, చూడండి. స్టార్ట్ అయింది, వెళ్తున్నాము లోపలికి. ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది భయ? कितने दूर है वो टनल? 9.2 भैया. 9.2 9 किलोमीटर बहुत 200 मीटर. అప్రాక్సిమేట్గా 9 to 10 కిలోమీటర్స్ లాంగ్ ఈ టన్నెల్ ఉంటుంది. 10 కిలోమీటర్లు మనం అండర్ గ్రౌండ్లో అతిపెద్ద గుట్టల కింది నుంచి వెళ్తున్నాము. ఇది చాలా అద్భుతమైన జర్నీగా ఫీల్ అవుతున్నాను నేనైతే నా జీవితంలో. వావ్, ఇక్కడ స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళకూడదు, 40 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళాలని రూల్. మనాలి, కులు మనాలి. మనం చాలా ఎత్తులో ఉన్నాం ఇప్పుడు. మంచులో ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఫస్ట్ కేదార్నాథ్ ఉండే, అది కంప్లీట్ చేసుకున్నాను 4-5 months బ్యాక్. ఇప్పుడు మనాలి వచ్చేసా. దేశముద్ర సినిమా చూశారు కదా, ఆ షూటింగ్ చేసింది ఇక్కడే. ఎస్, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను మనాలి ట్రిప్ కోసం. ఇప్పటికి నెరవేరింది. చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ ఇది ఒక వాటర్, కొండలు, మంచు పర్వతాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ యాక్టివిటీస్ ఆడుకోవచ్చు మనం. అందుకే చూసారు కదా, మా డాడీ వచ్చేసి ఇక్కడ భోజనం చేస్తున్నాడు. హిమాలయాలలో వేడివేడిగా అన్నంలో దాల్ రైస్ వేసుకొని తింటున్నాడు. ఇక్కడ రేట్లు మాత్రం భయ్యా మామూలుగా లేవు. నిజంగా రేట్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. 150 రూపీస్కి దాల్ రైస్ ఇట్లా చేశారు 150కి, కానీ బాగుంది టేస్ట్. అక్కడైతే చాలా మంది ఆడుకుంటున్నారు. ఒకటి పడుతుంది, అందుకే మేము ఉద్దేశం చేసి అదైతే ఫ్రీ అనమాట. చాలా ట్రాఫిక్ ఉంది, బలికిపోతుంది. అందుకే నేను ఏం ప్లాన్ చేసినా తెలుసా, అన్ని కాళ్ళని పక్కకి ఆపమని చెప్తున్నా. జై ఎన్టీఆర్.
ఓకే, బాగుందా? మనాలి ట్రిప్ ఎలా ఉందిరా అల్లుడు? మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానా? ఫ్రెండ్స్ అమ్మా, అయ్యో ఏం చేస్తున్నావు? అయ్యో జున్ను పాప, కళ్ళు పై కళ్ళు. ఓకే, మొత్తానికి హిమాలయ పర్వతాలకైతే చేరుకున్నాం. హిమాలయస్ చాలా అందంగా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నాను, ఒక్కసారన్నా మనాలి రండి, ఈ స్నో పాయింట్కి రండి, ఎంజాయ్ చేయండి. మాలాగే హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడే చేసుకోండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా చూపిస్తాను మీకు. పైకి ఎక్కుతున్నాను కానీ మనకేమో అలవాటు లేదు ట్రెక్కింగ్ చేయడం. ఈ కొండలు చాలా ఎత్తులో ఉన్నాయి. కొండలు చాలా ఎత్తులో ఉండడం వల్ల మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మా చిన్న బేబీ, తనకి ఆరాటం ఎక్కువ. మా డాడీ నన్ను కాదని ఇంకేమైనా కొత్త విషయాలు చూడడానికి వెళ్తున్నాడేమో అని వెనకేమని వాడు వస్తూనే ఉంటుంది. అగో వచ్చావా? వచ్చా. ఏమిటికి? నిన్న అక్కడ వెయిట్ చేయమని చెప్పాను కదా. ఆడుకుందామని వచ్చా. ఇప్పుడు మనం ఎంత హైట్లో ఉన్నాం? ఒక కొండ హైట్. నీ వెనకేమంటే ఇంకెవరో చిన్న పాప వచ్చిందే. జున్ను. అరే చిన్న పాప, నువ్వు కూడా వచ్చినావా? కమాన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. పట్టి కమాన్. లెట్స్ గ్యాదర్ ద స్నో. అందరికీ శుభ సంవత్సర శుభాకాంక్షలు. చిన్నప్పుడు ఇసుకొని ఆడుకుంటాను చూడు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. డోంట్ చేంజ్ యువర్ వాయిస్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇటు వస్తుంది వీడియో. హ్యాపీ న్యూ ఇయర్. మీరు మస్తు పట్టరు. ఇక చాలు పారి. కాదు
పిల్లల వరకు ఓన్లీ పిల్లల వరకు అది పట్టుకొని గుప్పుతారు. ఆడవ నలుగురిని ఒక్కడికి చేరు సార్ మీరు వాళ్ళ మీద గుప్పుదు సైడ్ కొండ నువ్వు జున్ను ఫోన్ తీసుకో ప్రియాంక అక్క నువ్వు అన్నే ఉండు ఫోన్ తీసుకో అలా వీడియో వస్తుంది ఆడ గుప్పుకోరి అది పెద్ద వీడియో ఉంటది వీళ్ళ వరకు చిన్న స్మాల్ గా కావాలి ఇప్పుడు గ్లౌజ్ లో పెట్టి తీస్తానే చలికి ఆగు పిల్లల మీద గుప్పుదు అది జరుగున జున్ను కర్ర తీసేయి జున్ను కర్ర చెప్పు గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పానా అన్నయ్యని పక్కకుండమాను వాళ్ళ నలుగురు మీద గుప్పమాను అన్నయ్య నువ్వు ఉండి వాళ్ళకి మంచి గుప్పాను ఇక మీరిద్దరు గుప్పురు అన్న చెల్లెళ్ళు మీరు హ్యాపీ న్యూ ఇయర్ అన్నది వెరీ కూల్ నేనే సైడ్ కుండి గుప్పరు అంటుంటే అల్లనే గుప్పుతారు చెప్పు గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ మనాలిని ఎంజాయ్ చేయడానికి మీరు కూడా తప్పకుండా అందరూ ఫ్యామిలీతో రండి లేదా ఫ్రెండ్స్తో కలిసి రండి కానీ ఖచ్చితంగా మనాలి మాత్రం రండి. టైం 7 అవుతుంది. ఇంకా ఢిల్లీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ చలి పొగ మంచు మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అసలు. నైట్ మొత్తం ఇలాగనే ఉంది. కానీ డ్రైవరు కొంచెం చాకచక్యంగానే డ్రైవింగ్ చేస్తుంది. నైట్ అంతా పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరైనా కూడా ఇలాగే ఉందంటే నైట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. మొత్తం ఏరియా మొత్తం ఫాగ్తో నిండిపోయింది. చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇప్పుడే ఢిల్లీ దగ్గరలోకి వచ్చాము. శివ హోటల్ అని, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఆగాము మేము. చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం ఢిల్లీ. మనాలి టు ఢిల్లీ వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందని చెప్తే మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. కాకపోతే బాగా వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా, ఈ రైల్వే స్టేషన్ పేరు మథురా. ఈ మథురాలో మేము తెలంగాణ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా టికెట్స్ అయితే తెలంగాణ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకోవడం జరిగింది, మథురా టు హైదరాబాద్. అయితే ఇక్కడికి వచ్చి మేము చూస్తుంటే ఈ స్టేషన్లో మొత్తం శ్రీకృష్ణుడి యొక్క ఫొటోస్ అయితే ఉన్నాయి. ఏంటా అని చెప్పేసి మేము ఇక్కడ ఈ స్థల పురాణం తెలుసుకోగా, శ్రీకృష్ణుడు జన్మించినటువంటి జన్మస్థలం ఈ మథురా నగర్ అట. ఈ మథురాలో శ్రీకృష్ణుని యొక్క పెద్ద టెంపుల్, భారీ టెంపుల్ అయితే ఉంది. ఈ విషయం మనకు ముందు తెలియదు.
తెలిసి ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకొని బయలుదేరే వాళ్ళం. ఇక్కడ మేము ఇప్పుడే తెలుసుకున్నాము, శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కారాగారము ఈ స్థలంలోనే ఉందని చెప్పారు మథురలో. మేము నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ మహాపుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకుంటాం. తప్పకుండా మీరు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ మథురా నగర్ని, ప్రేమ్ మందిర్ని, శ్రీకృష్ణుడిని దర్శించుకొని వెళ్ళడం మంచిది. మేము ఈసారి తప్పకుండా దర్శించుకుంటాము. ఇక్కడ చూశారు కదా ఈ పిక్చర్స్, టెంపుల్ అయితే ఇలా ఉంటుందని చెప్తున్నారు. మేమైతే చూడలేదు, కాకపోతే మేము కూడా ఇందులోనే చూస్తున్నాము. నైట్ వ్యూ ఇలా ఉంటుంది. శ్రీకృష్ణుడు చిన్నప్పటి కారాగారం కూడా ఇక్కడే ఉందని చెప్తున్నారు మథురలో. మా జర్నీ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మేమైతే హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. రేపు నైట్ 9 o'clock వరకు అయితే మేము హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది. ఇంతటితో ఈ మనాలి ట్రిప్ అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సేపట్లో మా ట్రైన్ రాబోతుంది. మేమైతే ఈ స్టేషన్లో ఎదురు చూస్తున్నాము ఫ్యామిలీతో. మా యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై హింద్, జై హింద్.